హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈ వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటదండి. స్నాక్ రెసిపీ అనమాట. ఆలు 65 క్యాటరింగ్ స్టైల్‌లో ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే చూపించాను. దానికోసం అయితే నేను 2 ఆలుగడ్డలైతే తీసుకున్నానండి. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వీడియోలో చూపించిన మీకెంత సైజు ఈ ఆలు 65కి అయితే ఆలు ముక్కలు చిన్నగానే ఉంటే తొందరగా ఫ్రై అవుతాయండి. సో, వీడియోలో చూపించిన విధంగా సైజు సైజు ఆలు ముక్కలైతే ఈ సైజులో తీసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని ఒక స్పూన్ వరకే సాల్ట్ వేసేసి అందులో ఒకసారి అయితే వాష్ చేయండి. వాష్ చేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఆ వాటర్‌లోనే ఉంచండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి, ఒక స్పూన్ ధనియా పౌడర్, చిటికెడంత పసుపు, హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ వరకు అయితే నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. కావాలనుకుంటే ఇందులోకి కార్న్ ఫ్లోర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో, ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఆలు ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి. కావాలి అనుకుంటే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆలు పీసెస్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం బాగా ఆలు ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు సైడ్కి పెట్టండి. ఈలోపు వేరొక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడైన తర్వాత అంటే ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు 65ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఇందులోకి కావాలనుకుంటే మంచిలోకి అయితే కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి కూడా తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మనకు ఫైనల్గా ఆలు 65 క్యాటరింగ్ స్టైల్లో రెడీ అయిపోయిందనమాట. ఇంకేముందండి, మనం ఈవినింగ్ స్నాక్స్లోకి తినేయడమే. థ్యాంక్ యూ.